తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. భార్యకు వీడియో కాల్ చేసి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తిరుపతిలో ఉంటున్న భార్యాభర్తలు జగదీష్ బాబు, ధనలక్ష్మి ఒకే కాలేజీలో ఉద్యోగం చేస్తున్నారు. భార్యతో జగదీష్ గొడవపడి చంద్రగిరిలో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. అనంతరం భార్యకి వీడియో కాల్ చేసి ఉరివేసుకున్నాడు. భర్త ఉరేసుకున్న విషయంపై భార్య ధనలక్ష్మి ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం ఇచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి చూస్తే అప్పటికి జగదీష్ మృతి కనిపించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి తిరుపతి ఉమాశంకర్ దగ్గరికి వెళ్దాం. ఉమాశంకర్, జస్ట్ ఇది భార్యాభర్తల మధ్య గొడవ వల్లే ఆయన చనిపోయారా? వీడియో కాల్ చేసి మరి చనిపోవడం ఏంటి? ఎగ్జాక్ట్లీ ధనలక్ష్మి, క్షణికావేశంలో జరిగినటువంటి ఘటనగా చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కూడా రంగంపేటలో ఉన్నటువంటి ఒక ప్రముఖ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా తిరుపతిలో నివాసం ఉంటారు. ప్రతిరోజు ఇద్దరు బండిపైనే వెళ్తూ ఉంటారు. చాలా చలాకీగా ఉంటారని చెప్పి కూడా బంధువులు చెప్తున్నారు. బట్ నిన్న రాత్రి కొంత అక్కడ ఉన్నటువంటి బంధువులతో గొడవ జరిగినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జగదీష్ ధనలక్ష్మి మధ్య ఏదో ఇష్యూ నడుస్తోంది. సో దానిపైనే గొడవ జరిగి అతను చంద్రగిరిలో ఉన్నటువంటి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. సో అక్కడ కూడా తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చర్చించాడు. బట్ ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో సాయంత్రం వెళ్ళినటువంటి ఆయన ఇంట్లో తల్లిదండ్రులంతా కూడా బయట ఉన్నటువంటి సమయంలో లోపల భార్యకి వీడియో కాల్ చేస్తూ నువ్వు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టావు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడావని వీడియో కాల్లో చెప్తూనే అతను బహిరంగంగానే అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క విషయం పైన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది భార్య ధనలక్ష్మి. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం పోలీసులు అయితే బాడీని రికవరీ చేశారు. ఈ ఒక్క ఇష్యూ పైన అంటే భార్యాభర్తల గొడవలు మాత్రమే ఉందా, లేకపోతే మరేదైనా అంశం పైన దీనిపైన గొడవపడి ఈ రకమైనటువంటి ఆత్మహత్యకు పాల్పడిన విషయం పైన ఇప్పటికే ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి వార్తల విషయంలో మనకు ఒక స్లోగన్ ఉంది. ఇలాంటి వార్తలు కవర్ చేసే అవకాశం రావద్దని మేము అందరం కూడా కోరుకుంటాం. తొందరపడి ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకోవద్దు. భార్యాభర్తలైనా, తండ్రి కొడుకైనా, తల్లి కొడుకైనా, అక్క తమ్ముడైనా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఫ్యామిలీలో. మీరు సూసైడ్లు చేసుకోకండి, లేదంటే ఇంకొకరి ప్రాణాలు తీయడం లాంటివి కానీ ఏవి చెయ్యొద్దు. ఎందుకు మీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు? పోరాడాలి. ఎవరైనా భార్యతో పోట్లాడి భార్య మీద తలిగి ప్రాణం తీసుకుంటారా? రేపటి నుంచి మీరే ఉంటారు కదా. ఇంకా అమ్మాయి జీవితం అంతా ఏడుస్తూ ఉంటుంది కదా, రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటుంది కదా. భార్యాభర్తల మీద గొడవ వచ్చుంటే ఏదో చిన్న చిన్న డబ్బుల దగ్గర, లేకపోతే ఆర్థిక పరిస్థితుల కారణంగానో ఇంకో కారణంగానో ఇవి చిన్న చిన్న గొడవలు వస్తాయి. నిజంగా మీకు నచ్చలేదు, కలిసి ఉండలేము అనుకుంటున్నారు, ఇద్దరు విడాకులు తీసుకోండి. మీ అమ్మా నాన్న పిలవండి, వాళ్ళ అమ్మా నాన్న పిలవండి, ఇద్దరు ఒక చోట కూర్చోండి, మాట్లాడుకోండి. మీ ఇద్దరు మా వల్ల కావట్లేదు చెప్పి విడిపోండి. అంతేగాని ఇష్టం లేని కాపురం చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం ఉన్నాం, మా ఇద్దరికి మాట పొసగట్లేదు అనుకోండి, మేమిద్దరం షో చేయమని చెప్తాం. అంతేగాని ఎవరో ఒకళ్ళు చచ్చిపోం కదా. లైఫ్ పోరాడాలి, ముందుకెళ్ళాలి. లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇలాంటి వార్తలు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వార్తలు కవర్ చేసే అవకాశం అందుకని మనం ఆ సెల్ఫీ వీడియో కూడా టెలికాస్ట్ చేయలేదు నిజానికి. సో ఇలాంటి వార్తలు టెలికాస్ట్ చేయకూడదని మేము అనుకుంటూ ఉన్నాం. కానీ ఇలాంటి ప్రజలకు తెలిస్తే నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇలాంటి వెళ్లకుండా ఉంటారని ఒక అలర్ట్ చేసే క్రమంలో వీటిని మేము తీసుకుంటాం.